ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో కాదు, కామెడీ కంటెంట్ పరంగానే తీసిన వీడియో. ప్లీజ్ దయచేసి ఎవరు వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వీడియో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. మరి ఇక మొన్న అయినా ఖర్చు ఉంటుంది. మొన్న 30,000 ఖర్చు అయినాయి, నిన్న 25,600 ఖర్చు అయినాయి. ఇవాళనైతే ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు 15,000 అయితే ఖర్చు అవుతున్నాయి. మరి ఇక రాత్రి వరకు ఎంత చేస్తావు మరి? తప్పదు మరి చేయాల్సింది. అదంతా కాదు బాబు, అది మొన్న ప్రచారం చేపిస్తాను 1,00,000 తీసుకోయాను, వాడినే మొన్న తీసుకొస్తాను 2 లక్షలు తీసుకోవచ్చు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు అనుకుంటే ఎకరం భూమి పంపిస్తూ ఉన్న ఎకరం. మనం ఇంతవరకు గెలుతామంట, ఓట్లు వేస్తారా మనకి? ఎందుకు బాధపడుతున్నాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు బాగా అనిపితే వచ్చే పైసలు పెడితే, కానీ నీకు తర్వాత మస్తు ఉంటది. ఏ వ్యాపారమైనా సరే పెట్టుబడి పెట్టింది లాభం చేస్తుంది. లాభం పెట్టుబడి పెడితేనే మనకు తర్వాత లాభం. ఇది కూడా అంతే. ఇగో బావా ఒకసారి ఊహించుకోయే, నువ్వు సర్పంచ్ అయినాక మన ఊర్లో కార్ల కద్దరు బట్టలు వేసుకొని అద్దలు పెట్టుకొని తిరుగుతుంటే నిలబడ్డ సర్పంచ్ అందరూ నీకు నమస్తే పెడితే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోను. అరే అందరి నల్ల మొక్కలు అవుతాయి ఇక. వస్తుంది కదా, అది మా కార్తిక్ బావ అంటే. చిల్ బావా, ఇక నువ్వు సర్పంచ్ అయినా దిగుతావో మరి. గట్ల ఎందుకంటావురా? నా తర్వాత నువ్వే కదరా మొత్తం. అంతే అంటావా బావా? నువ్వు సూపర్ బావా, అందుకనే అందరికి నువ్వంటే ఇష్టమే. అంతే అంటావు ఉన్నది. సరే కానీ మరి ప్రచారం లేట్ అయింది, మళ్ళా లేట్ అయింది అనుకో. నీ షర్ట్ చేంజ్ చేసుకుంటుండు. సరే సరే. బాబాయ్ సరే బాబాయ్ వస్తా బాబాయ్. ఓకే ఒక 2 minutes సార్. బాబాయ్ ఇంటికి పోనీ. అవును బ్రహ్మ. మరి ఏం బాబాయ్ ఇట్లా అర్జెంట్ గా రమ్మన్నా? మరి ఇతను కొద్దిగా పనివాడు రమ్మన్నారు మిమ్మల్ని ఇద్దరిని, మీతో మాట్లాడేందని. మరి రమ్మన్నా మాట్లాడాలి మీతో కొద్దిగా. ఏమైంది చెప్పు మరి. సర్పంచ్కి పోటీ చేస్తున్నావట, కూరగాయలకు తాగిపిచ్చుడు తినిపిచ్చుడు చేస్తున్నావట. మరి తాగిపిచ్చి తినిపించి ఎకరం భూమి అమ్మినావట. మరి గుర్తున్నా అని వాళ్ళకి తెలియదు. గరుడ గుర్తును ఏదో బ్యాట్ గుర్తు మొత్తం అదే నీళ్ళు ఉన్నది. నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు? అయిందో అయిపోయింది, మంచి ఆఫర్ ఉంది. నువ్వు సర్పంచ్లో ఎంత ఖర్చు, సర్పంచ్ పోటీకి ఎంత ఖర్చు పెట్టినావు అంతకు డబ్బులు ఇప్పిస్తా నీకు. సర్పంచ్లకి వెళ్ళి ఇప్పటికైనా తప్పుకోను. గట్లా అంటావు ఏమో. నువ్వు మనను వాడిని నాకు సపోర్ట్ చేయాలి కానీ నువ్వే పక్క తప్పుకో అంటున్నావు. నువ్వు మనను అని చెప్తాను నేను. బయట మొత్తం అట్లా టాక్ ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎలక్షన్కి వెళ్ళి తప్పుకో. జనంలో అట్లా టాక్ ఉన్న వాళ్ళు ఇక దాని తర్వాత నీ ఇష్టం. నువ్వు ఉంటావా తప్పుకుంటావా అది నీ డిసిషన్. గట్లా అంటే పోయింది బాబాయ్. బావ నిలబడితే మన ఇళ్ళలో కళ్ళు ఉడతలే పోయింది. బావనే గెలుతాడు ఈసారి, టెన్షన్ ఎందుకే మనకు చెప్పు. బావ మా యూత్కి ఐకాను, మేమే గెలుతాం ఈసారి. గట్లా తప్పుకో బిప్పుకో అని మాకు ఆఫర్లు అవసరం లేవు, అర్థమైందా? బావ ఏమంటావు? అంతే కదా? అంతే అంతే. పోంపా ఇవన్నీ ముచ్చలు మనం నడుపు వెళ్ళిపోంపా. మళ్ళీ మనం పని మనకుండానే.
పోతే ఎవరి మనోడు అని చెప్పినా కూడా వినకుండా పోతారు కదా. మునిగితే మీరే మునుగుతారు, మీ ఇష్టం ఇక. ఏ అంత కలర్ ముచ్చట. హలో, అరే తొందర రారా, ఏదైనా చూస్తే మంచిగా ఉంటుంది రా. వస్తున్నామే పక్క పంట వస్తున్నాం. ఒక్క 2 నిమిషాలు. మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది. మనం చేసేదే జర నైట్ పూట కదా, కొంచెం తొందర రండి, లేట్ చేయకురి. సరే, ఓకే. ఓకే. మరి మీరే వచ్చారు, అరుణ్ గాడిరా మనలో కొద్దిగా ఆలోచన మాట్లాడుతున్న వాళ్ళతో చేయి, ఫోన్ చేయి, రమ్మంటకనా. హలో బాబులు అన్న, ఏమే వస్తున్నా. సామాన్ వెళ్తున్నా. మరి రా, మేము వచ్చినాం ఇప్పుడే. ఓకే బాబులు. సరే, ఒక 5 నిమిషాలు వస్తున్నాడు. అరే అక్కడ బీర్లు పెట్టినా, ఆ బీర్లు అక్కడ మంచిరా, ఇంటింటి పంచురు. కొంచెం అమౌంట్ ఇచ్చేస్తా, అవును మన గుర్తు ఇది అని చెప్పేసి వాళ్ళు ఇంటింటి కాడ చెప్పి ఇచ్చిరా. ఓకే, నైట్ అయితేనే సెట్ అయిపోతుంది. ఓకేనా? అరే ప్రతి గల్లీకి మంచుది. ఆ బొడ్రేగా నుండి అటు వంచురు, ఇట్లకెళ్ళి ఇటు వంచు. నమస్తే అయిందిరా, బయటకు వచ్చినా. ఓకే. మరి చెప్పిందంటే ఆదుకుంది అందరికి. అక్కడ బీర్లు పెట్టినా, ఇంటింటికి పోయి అయితే అందరికి వంచురు. ఓకేనా? ఓకే. గల్లీ మిస్ కాకుండా అయితే అందరికి వంచురు. సరే అన్న, పేపర్ రేడు మన అక్కడ ఉన్నాయి పేపర్. ప్రతి ఒక్కరికి చెప్తుంది, చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇది ఇచ్చేసి అవి చెప్పేసేయండి, క్లియర్ అయిపోతుంది. అన్న, మరి మొన్న అరుణన్న చెప్పిండే కదా అందరితో మాట్లాడమని చెప్పి మీటింగ్, మరి దాని గురించి ఏమైనా ఆలోచించినవా? అది అనుకున్నది కరెక్టే, కానీ పర్మిషన్ ఇవ్వట్లేదురా. అయినా కానీ మనం బయట అందరికి చెప్పినాం కదా, మన వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు చేస్తున్నారు ఏం కథ అని. మీరు కూడా అందరికి చెప్పారు కదా. ఎట్లా ఈ పర్మిషన్ ఇవ్వకనే ఈ మీటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాం మనం. ఓకేనా? ఓకే అన్న. ఓకే, మరోసారి ట్రై చేస్తే అయిపోగా అన్న. మనం ప్రజలలో పోయి మీటింగ్ పెడితే మనకే కొద్దిగా పేరన్నది అన్నీ సెటిల్ అయిపోతుంది. మనకి గట్టి నమ్మకం ఉంటుంది కానీ గట్టినే ప్రయత్నించిండ్రా, కాకపోతే వర్కౌట్ కాలే. ఇప్పుడు డిపార్ట్మెంట్ ద్వారా బాగా ప్రాబ్లం అయిపోతుంది. అయ్యింది అయిపోయింది, కానీ మన పని అయితే చూడు, అది ఇచ్చిపెట్టుది. మన పని మనం చేస్తాం, గట్టిగా చేస్తాం. ఇప్పుడు మన జైరి మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు అయిపోతుంది, మనం విన్ అవుతాం. ఓకేనా? ఓకే అన్న. అప్పుడు చూద్దాం మనం. వెళ్ళేస్తాం మరి. ఓకే. ఆగాలి మరి, తప్పదు. ఏం చేద్దాం? పొద్దాక మరి ఎండాలి నీ గురించే కాకపోతే వాళ్ళ గురించి తిరిగినవి. నా గురించి తిరిగినా కానీ గిత్త టైం ఎందుకు అయిందిరా? మరి లేట్ అయింది అంటున్నా. మరి పొద్దున నుంచి నీకోసం తిరిగి అలసిపోయి ఉన్నాం. ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి అడిగినావు, అరే తిన్నారా అరా లేకపోతే ఏమైనా చేసిరా అని. నీకోసమే తిరిగినాం కానీ ఒక్కసారి కూడా ఫోన్ చేసి తిన్నావు అని అడగలే. మీకేం టెన్షన్ రా, మీకంటే ఇప్పుడు నిన్న ఇయ్యాల టెన్షన్ వచ్చినాయి, కానీ నాకు ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచే టెన్షన్. నాకు నిద్ర లేదు, తిండి లేదు, భూమి అమ్ముకున్న బాధ నాకు. అర్థమవుతుందా? ఏంది అనుకుంటున్నావు బొమ్మది? ఎలక్షన్ అంటుతానే అనుకుంటున్నావా? ఇదంతా తర్వాత కానీ ఫస్ట్ అయితే పైసలు అయితే వంచిన ఏడున్నాయి పైసలు? మీరు ఇట్లా అంటారని నాకు తెలుసురా. అందుగురించి బండి ఎందుకు ఇట్టమన్నా? పైసలు ఉన్నాయి. ఎందుకే
ఇంకా పైసలు ఉన్నాయి తీసుకొని పో. మరి గిన్నె ఎందుకు మరి 5 లక్షలు మనం రావాలంటే ఒక్కోడు వాళ్ళు 1000 వంచుతారట, మనం 2000 వంచుతాం. ఓకేనా? మెజారిటీ మొత్తం మనకే రావాలి. సరేనా తమ్మి? ఓకే. రాకేష్ అప్పుడే అందరు ఇంటర్ మెల్లమెల్ల చూడు మళ్ళీ మోసం అవుతుంది ఎవరైనా పిలిచిరా రైట్ ఎందుకో ఈ సామాన్య గుర్తా సామాన్య ఓటు నీకే పో. నువ్వైతే ఫస్ట్ అయితే పోయి డబ్బులు కూడా నత్తరు కావచ్చు, నేను రెండు చూస్తా. ఓకేనా? మన గుర్తుకున్నావు. మన గుర్తుది ఇంకా ఎవరు రాలేదని చూస్తున్నా, మీరు వచ్చారు కదా. ఇక అదే ఇది మన గుర్తు పెట్టుకోవాలి. ఇంకేనా తమ్ముడు ఫోన్ అయితే తమ్ముడు ఫోన్ చేస్తారు అప్పటి నుంచి. పడుకున్నారు కదా, నైట్ అయింది కదా, ఎవరు రావట్లేదని. గరుడ గుర్తుకు యేసుడే కునవేణి స్వామికి మా ఇంట్లోతోటి ఓట్లు అందరికి వేయించుడే. నువ్వు ఇచ్చేసిరా, నేను బయటకు ఎవరైనా అత్తరు బయట ఉందా? ఏం లేదు తాత అనుకున్నానా? అనుకోడు అమ్మ వీళ్ళు అందరూ అనుకున్నానా? నా ఓటు గుర్తుంది ఓలికే అన్నాం. ఇదే మన గుర్తు, ఇదే పేరు, బటన్ మనదే ఉత్తాలి. మమ్మీ డాడీతో అక్కతో అందరితో మనకే ఓటు వేసి సరేనా? ఓకే బాబులు, పంతుడు అయితే బీర్లు అవన్నీ అయిపోయినాయి. సామాన్ ఫోన్ చేయి ఒకసారి చెప్పి వెళ్ళిపోదాం మనం.
డబ్బు ఇవ్వాలి వెల్కమ్ టు హీరాబాద్ కంపెనీ. అబ్బా ఇంకైతే నూరే. హలో బబ్లు అయిపోయిందారా అన్న మరి పంచులు అయితే అయిపోయింది. ఎవరికైతే అనుమానం రాలేదా? వెరీ గుడ్ వెరీ గుడ్, ఏం కాదు. మరి అవన్నీ అందరి ఇంటికి పంచడం పేపర్లో రెండు మిగిలినాయి. నాకు పంచడం అయిపోయి మరి ఇంటికి వెళ్తున్నాం మేము. మరి సరేనా? సరే, జాగ్రత్త అవుతా. ఇక మన ఈసారి ఇక రైట్. ఏమన్నాడు పొమ్మన్నాడు. ఓకే. సరే కానీ మన కార్తీక్ బాబు ఫోన్ చేసి మొత్తం అయిపోయిందని చెప్పు, మొత్తం అయిపోయిందని చెప్పేసి ఆయన కూడా అనుకుంటాడు ఎలక్షన్ వెళ్ళాలి అంటారు. ఫోన్ హలో హలో, అవునా? తమే ఏమైందిరా? మొత్తం మంది చేసిన మన అయిపోయిందన్నా. ఎవరికైతే ఏం కనిపించలేక మరి. అసలు నువ్వు టెన్షన్ తీసుకోకు. ఇక నువ్వు ఇంత ఖర్చు పెట్టినావు కాబట్టి నువ్వే గెలుతావు అన్న పక్క. మన వీడియో చూసినా కానీ కత్తి గుర్తుకి ఓటేస్తా అంటారు. నేను చూసుకుంటే ఏదైనా ఇంకా ఇబ్బంది కావద్దు, నాకు ఇబ్బంది కావద్దు మరి. సరే అన్న, మొత్తం సెట్. ఇక నువ్వు టెన్షన్ తీసుకోకు, ఆరామ్సే వండుకో. రేపు పొద్దుగా లేతనే ఎలక్షన్స్ ఓట్లు ఎత్తారు. రేపు సాయంత్రం వరకు రిజల్ట్ వస్తుంది. కత్తి గుర్తు గెలిచిందని ఊరు మొత్తం ఇక నువ్వు వెళ్ళొచ్చు. టెన్షన్ తీసుకోకు. ఇంటికి అయితే పండుకోరి, పొద్దుగాల మాట్లాడుకున్నాం మేము. పొద్దుగాల వెళ్తాం. పొద్దుగాల ఇంటికి రా మరి ఒకసారి. వాడు నందిగాడు బొమ్మరిగాడు నువ్వు ఓకేనా? సరే సరే అయితే. తమ్ముడు కత్తి గుర్తు కోటే ఆయన మర్చిపోకు. తమ్ముడు మర్చిపోవద్దు. అన్న సర్పంచ్ అయినా చూసుకుంటాడు. నమస్కారం సార్. ఓటింగ్ మంచి జరుగుతుందా?
వస్తున్నా ఓటింగ్ బాగా జరుగుతుంది. ఏమన్నా దొంగోట్లు ఎత్తావా? లేదే అట్లే లేదు. ఏమన్నా కుదరదు మరి. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి కత్తి గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. సెకండ్ రౌండ్ ముగిసేసరికి బ్యాట్ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. వెయ్యాలి నిలిచేవాడిని చూడాలి బ్యాగ్ కొడతాను. మూడో రౌండ్ ముగిసేసరికి గరుడ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. నాలుగో రౌండ్ ముగిసేసరికి గరుడ గుర్తు ఎక్కువ మెజారిటీ ఉంది. ఐదో రౌండ్ లో బ్యాట్ గుర్తుకి ఎక్కువ మెజారిటీ వచ్చింది. మన సింగిల్ అయిపోయింది. ఆరో రౌండ్ ముగిసేసరికి కొలపూరి ఆనంద్ వారి మెజారిటీతో గెలుపొందారు.
బాబు మరి ఇప్పుడు అడుగుతా ఏమనుకో కదా. అడుగుకోమని నువ్వు అడిగితే కాదన్నా. బాబు ఎట్లా సర్పంచ్ లెక్క నువ్వే గెలుతావు. ఇంకా జర ఉప సర్పంచ్ నాకే తీరాదు. మమ్మది ఇంకా నీకు ఇంకా రాజకీయం గురించి తెలియదురా. నీకు ఎందుకు రాయవన్నీ? మన మహేష్ అన్న ఉన్నాడు. మహేష్ అన్నకు రాజకీయం అంటే కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. కావాలంటే నీకు వార్డు మెంబర్ ఇచ్చేస్తా. సరే తీయే నువ్వు ఏమంటావని అడిగినానంటే నైట్గా తీరాలి పైసలు చేసి మనలో. సరే సెట్ చేసి నీకు ఫోన్ చేస్తా. చేయి హలో వినయ్, అన్న అర్జెంటుగా మన కరీంనగర్ వచ్చేది. అబ్బా నేను బయట ఉండనే. అర్జెంటుగా ఎందుకే ఇంత అర్జెంటుగా? చెప్తాను రా. సరే అన్న అతను ఎంత కత్తి గుర్తించినంత వేస్ట్. వాళ్ళైతే ఏం చేయదు. మనది బ్యాట్ అందరితో మన అందరితో మనకే ఉండాలి. మనమే నేనే గెలవాలి చెప్తున్నాం కదా. మనకే ఉండాలి. ఈ కత్తి గుర్తు మీకు ఓటు మనకు కాదు. మంచిగా సత్తా నిలబడుతున్నా బ్యాట్ గుర్తు మనకి బ్యాట్ గుర్తుకే ఓటాను. ఈ కత్తి గుర్తు మనకి చీప్ లెక్కలు మన పురుగందరూ మంచిగా బాగుపడి ఎత్తాడు. యూత్ మొత్తం రేపుడే గుర్తు గెలిపి బ్యాట్ గుర్తు ఓడేతా. ఇంట్లో అందరూ బ్యాట్ గుర్తుకే మన ఓటు. ఈ కత్తి గుర్తు మన యూత్ అందరూ జాబ్లు ఇప్పిస్తామని ఉండేలా వేస్ట్. కత్తి గుర్తున్నా మనకి చీర లెక్కలు మన బ్యాట్ గుర్తు మంచి యూత్ సపోర్ట్ అయితే మన బ్యాట్ వేస్ట్ కాదంతా బేకార్. మనకు బ్యాట్ గుర్తు ఓడే సన్నా. ఏం చేస్తాను అన్న సర్పంచ్ నిలబడుతున్నాను. ఇంత ముందుకు ముందు వచ్చిన కార్తీక విషయం సర్పంచ్ నిలబడుతున్నాను. కార్తీక విషయం ఏమైందంటే కార్తీక ముందుగా మంచిగా ఉంటుంది కానీ ఇంకా వేడి గుర్తులు అవుతుంది. అన్నకు సపోర్ట్ చేస్తుంది. అన్ననే బ్యాట్ గుర్తు నిలబడుతుంది. అందుకే ఓటేసి గెలిపిస్తున్నాను. అదే మనం మంచిగా పెట్టబడింది. మంచిగా లేదు ఇలా తీసుకొని మంచి ఓటేది కాకపోతే మనలోకి సపోర్ట్ లేదు. అసలు ఛానల్ ఇష్టం బస్సులో బాగాలేదు. అసలు గెలవడు తీసినా కూడా అది ఇచ్చిన కూడా ఇష్టం. మనం నిలబడ మాట్లాడుతున్నాం. మనం చేసుకోవాలి తీసుగా ఇంకా సమస్య ఎప్పుడు ఏమేమి చేస్తాం. ఏంటంటే నందన్ అయితే సర్పంచ్ నిలబడుతున్నాడు. అన్న బ్యాట్ గుర్తు ఓటేసి అందరం గెలిపించుకొని మన ఊళ్ళో మనకు సమస్యలైన నీళ్ళైన వాటర్ ఎందుకంటే ఈ కార్తీక సర్పంచ్ నిలబడతాను చెప్పి అన్న ఏం చెప్పిందంటే ఇప్పుడు నాకు ముందుకు మాట్లాడుతున్నాను. ముందే మంచి పని చెప్తాను చెప్తున్నాను. ఏంటంటే ఏ పని చెప్పి చెప్తాను. అందుకని చెప్పేది ఏంటంటే నందన్ అయితే సర్పంచ్ నిలబడుతున్నాడు. అన్న బ్యాట్ గుర్తు ఓటేసి అందరం గెలిపించుకొని మన ఊళ్ళో మర్చిపోద్దు. ఆమె ఏమి ఇష్టం అన్నైపోదు. అసలు మర్చిపోద్దు. పక్కన ఉంటాం అందరితో మనతో మన ఓటు గుర్తుగా ఓటాను. ఎవరు మన గుర్తు రెండు మర్చిపోదుగా. ఇదే దానికే వాడాలి ఓటు. మనకి ఓటు ఇస్తాను. మనం వెళ్ళిపోవాలి ఇప్పుడే